హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో ఇంట్లో పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఈవినింగ్ టైంలో ఏదైనా వేడి వేడిగా స్నాక్స్ చేయమన్నప్పుడు ఇలా హెల్తీగా, చాలా ఈజీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులో ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను వాము ఇలా అరచేతిలో వేసుకొని కొంచెం ఇలా నలిపినట్టుగా చేసుకొని వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక స్పూను నెయ్యి కానీ, నూనె కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చేత్తో. ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా కొంచెం స్మూత్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దని మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మనము ఒక బంగాళదుంప తీసుకొని పైన చెక్కు తీసుకొని ఇలా తురుముకునే ప్లేట్ ఉంటుంది కదండీ! దాంతో ఇలా తురుముకోవాలి. మీరు కావాలంటే ఇదే బంగాళదుంపని ఉడకబెట్టుకొనైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఒక క్యారెట్‌ని కూడా ఇలా తురుముకోవాలి. మనం బంగాళదుంప ఎలాగైతే తురుముకున్నామో అలాగే క్యారెట్‌ని కూడా ఒక చిన్న క్యారెట్ తీసుకొని తురుముకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగింది తీసుకోవాలి. కొంచెం మీ దగ్గర ఉంటే గనక స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. చాలా బాగుంటాయి. గ్రీన్ బఠానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి స్వీట్ కార్న్ బదులుగా. హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా. కొంచెం సన్నగా తరిగి శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్లు బియ్యపిండి కానీ, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ కానీ, 2 స్పూన్లు శనగపిండి కానీ ఏదుంటే అది వేసుకోవచ్చండి. ఈ పిండి అంతా కూడా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి. మీకు 2 స్పూన్లు వేసుకున్నాక ఇంకా కొంచెం లూజ్‌గా అనిపించిందనుకోండి, ఇంకొక స్పూన్ కానీ, 2 స్పూన్లు కానీ వేసుకొని పిండిని కొంచెం ఇలా గట్టిగా కలుపుకోవాలి. మరి లూజ్‌గా కాకుండా ఇలా కొంచెం ముద్దలాగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక పక్కనుంచుకోవాలి ఇంకా. ఇప్పుడు మనం ఇందాక కలుపుకొని పక్కనుంచుకున్న చపాతీ పిండి ఉంది కదా! ఈ పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా మనం చపాతీకి ఎలాగైతే ముద్దలుగా చేసుకుంటామో అలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని మనము చపాతీ ఎలాగైతే రుద్దుకుంటామో చపాతీ కర్రతో అలాగే 2 వైపులా తిప్పుకుంటూ చపాతీలాగా రుద్దుకోవాలి. మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాకుండా రుద్దుకోవాలండి. కొంచెం మీడియంలాగా. ఇప్పుడు 4 వైపులా ఈ ఎడ్జులన్నీ తీసేసుకోవాలి చపాతీకి. మనం కలుపుకొని పక్కనుంచుకున్న స్టఫింగ్ ఉంది కదండీ! అది కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ముద్దలాగా చేసుకోవాలి. రౌండ్‌గా కాకుండా కొంచెం ఇలా ఎగ్ షేప్‌లో లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ స్క్వేర్ షేప్‌లో ఉన్న షీట్ మీద పెట్టుకొని దాని సమానంగా మనం ఈ చపాతీని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ పిండిని ఇలా రౌండ్‌గా చపాతీని రౌండ్‌గా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక లాస్ట్‌లో కొంచెం తడి చేసుకొని చేతికి ఆ తడి పూసుకున్నామంటే చపాతీ మధ్యలో మనము డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు విడిపోకుండా ఉంటుందండి. ఇలా చేసుకొని ఈ చపాతీ రౌండ్‌ని మళ్ళీ ఒకసారి ముందుకి వెనక్కి ఇలా అనాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అనాలి. ఇలా అనుకున్నామంటే మనకి మధ్యలో ఎక్కడ పిండి కూడా బయటికి రాకుండా, ఎక్కడ మడతలు కూడా ఊడిపోకుండా మంచిగా ఉంటదనమాట. ఇప్పుడు ఈ రోల్స్ తీసుకొని ఒక పక్కనుంచుకోవాలి. అదేవిధంగా ఇంకొక చపాతీ ముద్ద తీసుకొని అలాగే చపాతీలాగా రుద్దుకోవాలి పొడిపిండి చల్లుకొని. ఈ చపాతీకి కూడా ఇలా 4 వైపులా అంచులన్నీ తీసేసుకొని ఇలా స్క్వేర్ షేప్‌లో ఉన్న షీట్‌ని ఇలా 3 భాగాలుగా కట్ చేసుకోవాలి చాకుతో. ఇప్పుడు ఇందులో మనం పక్కనుంచుకున్న స్టఫింగ్ ఉంది కదా! దీనిని ఇందాకట్లాగే మనం ఇలా రౌండ్‌గా కాకుండా బాల్స్‌లాగా కాకుండా ఇలా కొంచెం ఎగ్ షేప్‌లాగా చేసుకొని మళ్ళీ చపాతీలో పెట్టుకొని ఇలా రౌండ్‌గా మడుచుకోవాలి. ఇప్పుడు నీళ్ళతో అంచున ఇలా తడుపుకున్నామంటే మధ్యలో మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఊడిపోకుండా ఉంటుందండి. ఇలా పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఈ రోల్‌ని కొంచెం ముందుకి వెనక్కి ఇలా అనుకోవాలి. అప్పుడు ఈ పిండి కూడా ఇంక బయటికి రాకుండా మొత్తం సెట్ అయిపోతుంది. ఇలా చేసుకున్న ఈ రోల్స్ అన్నిటిని ఒక పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా మిగిలినవన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం చేసుకొని పక్కన ఉంచుకున్న రోల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ రోల్స్ లోపల తొందరగా ఉడకవండి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా 2 వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టామంటే లోపల పచ్చి పచ్చిగా అస్సలు ఉడకవనమాట. చూసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ రోల్స్ అన్నిటిని తీసుకొని ఒక పక్కనుంచుకోవాలి. అదేవిధంగా మళ్ళీ కూడా మిగిలి ఉన్న రోల్స్ అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి.
మనకింకా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మంచి స్నాక్ రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. ఈసారి ఎప్పుడైనా మీరు కూడా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. ఈ స్నాక్స్ టమాటా కచ్చప్‌లో సూపర్‌గా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి.